భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాశివరాత్రి సందర్భంగా మోతే శివాలయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోతే గ్రామంలోని గోదావరి నది మధ్యలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్నారని, నది మధ్యలో ఈ యొక్క ఆలయం ఉండటం, అదేవిధంగా 800 ఏళ్ల కాలం కంటే ముందే నిర్మించబడి గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహించినా స్వామివారిని తాకకుండా ప్రవహిస్తూ ఉంటుందని, చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం కావున దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. వీరభద్ర స్వామి వారి యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ మోతుగడ్డ అనే పర్వతం మీద భద్రాచల పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో పవిత్ర గోదావరి నదీ తీరంలో నదీ గర్భాన స్వామివారు సుమారు మనకి ఇక్కడ చరిత్ర ఒక 800 సంవత్సరాల క్రితం నాటి నుంచే స్వామివారు ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నట్టు, భక్తుల యొక్క కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా ఆ వీరభద్ర స్వామి వారు భక్తులు దర్శించుకుంటున్నారు. ఇది నది మధ్యలో ఉండడం, చాలా విశిష్టత కలిగి ఉండడం, తర్వాత ఇది చాలా వందల ఏళ్ల కింద నిర్మించబడి గోదావరి నది వచ్చినప్పుడు కూడా స్వామివారిని తాకకుండా పై వరకు మాత్రమే వస్తుంది. ఇప్పుడు కూడా గోదావరి చాలా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు అలా పెద్ద విశిష్టత కలిగి చాలామంది భక్తులు వస్తుంటారు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా పర్వదినాన రోజు మాత్రం చాలామంది వేలాది మంది భక్తులు పైన దర్శించుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం వరకు ఇంకా చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది మనందరికీ తెలుసు, పరమశివుడు అనగానే శివరాత్రి అనగానే గుర్తొచ్చేది అందరూ ఉపవాస దీక్షతో ఇక్కడికి వస్తారు. వారు వచ్చేవారందరికీ కూడా ఇక్కడ చక్కటి ఫెసిలిటీస్ కలిగించడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. ఇది నది మధ్యలో ఉండడం, చాలా విశిష్టత కలిగి ఉండడం, తర్వాత ఇది చాలా వందల ఏళ్ల కింద నిర్మించబడి గోదావరి